మన జీవితంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాం కదా. కాని కొన్నిసార్లు కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆ సంతోషం ఎక్కడికో మాయమైపోయినట్టు అనిపిస్తుంది. మరి అలాంటి సమయంలో కూడా చెక్కు చెదరని శాశ్వతమైన ఆనందాన్ని ఎలా పొందగలం? దీనికి దారి చూపే ఒక అద్భుతమైన పుస్తకముంది. అదే ద బుక్ ఆఫ్ జాయ్. ప్రపంచం గౌరవించే ఇద్దరు గొప్ప ఆధ్యాత్మిక గురువులు పంచుకున్న అమూల్యమైన జ్ఞానాన్ని ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ మన ప్రయాణంలో భాగమే. ఇది కాదనలేని నిజం. సరే, ఇంతటి బాధ మధ్యలో, కన్నీళ్లలో కూడా నిజమైన ఆనందాన్ని వెలిగితీయడం అసలు సాధ్యమేనా? ఈ ప్రశ్న మనందర్నీ ఏదో ఒక సమయంలో తొలిచే ఉంటుంది. ఈ పుస్తకం సరిగ్గా ఈ ప్రశ్నకే సమాధానం వెతుకుతుంది. ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుకున్న భావం చాలా లోతైంది. కష్టాలు వచ్చినప్పుడు మనసు కుంగిపోవడం సహజం, నిరాశ ఆవరించడం కూడా అంతే సహజం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరని ఒక ప్రశాంతమైన ఆనందాన్ని మనం పొందగలం అని ఇద్దరు మహానుభావులు భరోసా ఇస్తున్నారు. వాళ్ల జీవితాలే దానికి అతిపెద్ద సాక్ష్యం. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నదెవరో తెలుసా? మానవత్వానికే మార్గదర్శకులైన ఇద్దరు గొప్ప ఆత్మలు. వాళ్లు కేవలం గురువులే కాదు, ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ చిన్నపిల్లల్లా నవ్వుకునే చిలిపి స్నేహితులు కూడా. ఒకరేమో మనందరికీ తెలిసిన టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా గారు. మరొకరు దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటూ గారు. చూడ్డానికి వేర్వేరు మతాలు, వేర్వేరు సంస్కృతులు, కాని వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం అపురూపమైనది. భారతదేశంలోని ప్రశాంతమైన ధర్మశాలలో ఒక వారం పాటు కలిశారు. వాళ్ల సంభాషణలు ఎలా ఉంటాయో తెలుసా? చిలిపి నవ్వులతో, లోతైన ఆలోచనలతో, ఒకరిపై ఒకరికి అపారమైన ప్రేమతో నిండి ఉంటాయి. వాళ్లను చూస్తేనే మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. వాళ్ల ముఖాల్లో ఎప్పుడూ ఆ చిరునవ్వు చూస్తాం కదా, కాని వాళ్ల జీవితాలు కష్టాల కడలి. దలైలామాగారు 50 ఏళ్లకు పైగా సొంత దేశానికి దూరంగా ప్రవాసంలో గడిపారు. ఆర్చ్ బిషప్ టుటూగారేమో వర్ణ వివక్ష అనే రాక్షసితో, ఆ తర్వాత క్యాన్సర్ మహమ్మారితో పోరాడారు. ఇన్ని కష్టాలు అనుభవించినా వాళ్లు ప్రపంచానికి పంచింది ద్వేషం కాదు, శాంతిని, ఆనందాన్ని. అదే కదా అసలైన అద్భుతం. మరి వాళ్లు మాట్లాడుతున్న ఈ ఆనందం అంటే ఏంటి? మనం రోజూ అనుభవించే సుఖానికి, వాళ్లు చెప్పే ఈ శాశ్వత ఆనందానికి మధ్య తేడా ఏమైనా ఉందా? ఈ పుస్తకం ఆ తేడాను చాలా అందంగా వివరిస్తోంది. ఒక్కసారి ఆలోచించండి, మనకు ఇష్టమైన ఐస్ క్రీం తిన్నప్పుడు కలిగేది సుఖం. అది కొద్దిసేపే ఉంటుంది, కరిగిపోతుంది. ఒక కొత్త ఫోన్ కొన్నప్పుడు కలిగేది సుఖం. అది కూడా తాత్కాలికమే. ఇవన్నీ బయటి వస్తువుల మీద, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. కాని ఆనందం అలా కాదు. అది మనసు లోపల వెలిగే ఒక దీపం లాంటిది. బయట ఎంత పెద్ద గాలివాన వచ్చినా లోపల ఆ దీపం నిలకడగా వెలుగుతూనే ఉంటుంది. అదే అసలైన శాశ్వతమైన ఆనందం. దలైలామాగారు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఆనందానికి అసలైన మూలం మనలోనే ఉంది, డబ్బులోనో, అధికారంలోనో, హోదాలోనో కాదు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మనలో ఎంతమంది ఆనందాన్ని బయట వెతుక్కుంటున్నాం? ఈ మాట మనందర్నీ ఆలోచింపజేస్తుంది. సరే, ఆ ఆనందం మన లోపలే ఉందని తెలిసింది. మరి దాన్ని ఎలా పెంచుకోవాలి? దానికి ఏదైనా దారి ఉందా? ఉంది. ఈ పుస్తకం మనకొక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. మన ఆనంద సౌధానికి ఆధారమైన 8 స్తంభాలను పరిచయం చేస్తుంది. అవేంటో చూద్దామా? ఇవే ఆ 8 ఆనంద స్తంభాలు. వీటిని 2 భాగాలుగా విభజించారు. 4 మన మనసుకు సంబంధించినవి: దృష్టికోణం, వినమ్రత, హాస్యం మరియు ఆమోదం. మిగిలిన 4 మన హృదయానికి సంబంధించినవి: క్షమ, కృతజ్ఞత, దయ మరియు ఉదారత. ప్రతి పదంలో ఒక సముద్రమంత అర్థం దాగి ఉంది. మొదటగా దృష్టికోణం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక కెమెరా లెన్స్ లాంటిది. మనం ఏ లెన్స్ వాడితే ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది. ఒక సమస్యను భూతద్దంలో చూస్తే అది కొండంత పెద్దగా కనిపిస్తుంది. అదే విశాలమైన దృష్టితో చూస్తే అది చిన్నదిగా, బహుశా ఒక కొత్త అవకాశంగా కూడా కనిపించవచ్చు. మనం చూసే విధానం మారితే మన అనుభవం కూడా మారిపోతుంది. దీనికి దలైలామాగారి జీవితం కంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? తన ప్రవాస జీవితం గురించి ఆయన ఏమన్నారో వినండి. ఒక కోణం నుంచి చూస్తే నా జీవితం చాలా బాధాకరం అనిపిస్తుంది, కాని మరో కోణం నుంచి చూస్తే
ఈ జీవితం నాకు ఎన్నో కొత్త అవకాశాలనిచ్చింది. అందుకే ఇది అద్భుతం. చూసారా, ఒక విషాదంలో కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని చూడగలగడమే నిజమైన దృష్టికోణమంటే. ఇప్పుడు హృదయానికి సంబంధించిన ఒక ముఖ్యమైన స్తంభం క్షమ. క్షమించడమంటే మనల్ని బాధపెట్టిన వాళ్లకి మనమిచ్చే బహుమతి కాదు. అది మన హృదయానికి మనమిచ్చుకునే స్వేచ్ఛ. పగ, ద్వేషం అనే బరువైన రాళ్లను మోయడం మానేసి మనల్ని మనం తేలిక చేసుకోవడమే క్షమ. ఎంత అద్భుతమైన ఆలోచన కదూ! ఈ పుస్తకంలో మనసును కదిలించే ఒక కథ ఉంది. రిచర్డ్ మూర్ అనే వ్యక్తి చిన్నప్పుడు ఒక సైనికుడు కాల్చిన రబ్బర్ బుల్లెట్ తగిలి 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. జీవితాంతం చీకటి. ఆ సైనికుడి మీద ఎంత కోపముండాలి! కాని చాలా సంవత్సరాల తర్వాత రిచర్డ్ ఆ సైనికుణ్ణి వెతికి పట్టుకుని నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పడమే కాదు, అతనితో ప్రాణ స్నేహితుడయ్యాడు. మనం ఊహించగలమా? ఇదే క్షమ యొక్క అద్భుతమైన శక్తి. ఈ గొప్ప సిద్ధాంతాలన్నీ వినడానికి చాలా బాగున్నాయి. కాని మన రోజువారీ జీవితంలో, మన చిన్న చిన్న కష్టాలలో వీటిని ఎలా ఆచరించాలి? ఆచరణలో ఆనందాన్ని ఎలా మన సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యం. ఈ పుస్తకం మనకు పెద్ద పెద్ద యోగాలు, తపస్సులు చేయమని చెప్పదు. కేవలం 3 చిన్న చిన్న, చాలా సులభమైన పనులను మన జీవితంలో భాగం చేసుకోమంటుంది. మొదటిది, ప్రతి ఉదయం లేవగానే మనకు ఉన్నవాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోవడం. రెండవది, రోజులో ఒక్కసారైనా కడుపుబ్బా నవ్వడం. మూడవది, మన చుట్టూ ఉన్నవారికి ఏదైనా చిన్న సహాయం చేయడం. అంతే. మొదటిది, కృతజ్ఞత. ఇది అసూయ అనే రోగానికి అద్భుతమైన మందులాంటిది. పక్కవాళ్లకి ఏముందో చూసి బాధపడే బదులు మన దగ్గర ఏముందో చూసి సంతోషపడటం నేర్పిస్తుంది. మన దగ్గర లేనివాటిపై కాదు, మనకు లభించిన వరాలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇక దయ అంటే ఇతరులకు సహాయం చేయడం. దీన్ని దలైలామాగారు సరదాగా తెలివైన స్వార్థమంటారు. ఎందుకంటే మనమితరులకు సహాయం చేసినప్పుడు వాళ్లకంటే ఎక్కువగా మనమే ఆనందాన్ని పొందుతాం. మనసులో ఒక చెప్పలేని సంతృప్తి, ప్రశాంతత కలుగుతాయి. అందుకే మన నిజమైన ఆనందాన్ని కనుక్కోవాలంటే ఇతరుల ఆనందంలో దాన్ని వెతకాలి. చివరిగా, ఈ పుస్తకం మన చేతిలో పెట్టే గొప్ప ఆయుధం ఇదే. ఆనందమనేది ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. అది మనం ప్రతిరోజూ, ప్రతి క్షణం ఎంచుకునే ఒక మార్గం. మనకు లభించిన ఈ జీవితం ఒక బహుమతి. దానిని ఆనందంగా గడపాలా, బాధతో గడపాలా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. వినవయ్యబాసు, జ్ఞానం వినిపించే వేదిక.